ఈరోజు శ్రీ మార్కండేయ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవం సందర్భంగా నా పేరు ఉదయ భాస్కర్ అండి. నేను భద్రాచలం 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు వెన్నుపూస L4 L5 ప్రాబ్లం వలన నేను ఈ ధ్యానంలోకి ప్రవేశించటం, శాకాహారిగా మారడం, 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటానండి. చాలా ఆరోగ్యంగా, మానసికంగా చాలా అద్భుతమైన ఈ ధ్యానంలో మనం చాలా అద్భుతమైన అవకాశం, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల కావచ్చు, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అన్న విషయాన్ని ఈ ధ్యానంలో మనం తెలుసుకుంటాం. అన్ని అనారోగ్యాలు అన్నీ తగ్గించుకుంటూ ఏ మెడిసిన్ వాడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఈ ధ్యానంలో మనం తెలుసుకోవటం జరిగింది. అద్భుతంగా ఈరోజు కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుంటూ ఇలాగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి పిరమిడ్ని ఉపయోగించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని పక్కకు నెట్టేయండి, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. అలా నిద్రలో వచ్చే శక్తి చాలా తక్కువ. దానివల్ల మనం ఆలోచించడానికి, పనులు చేసుకోవడానికి వాటికి ఒక్కొక్కసారి సరిపోదు. దానివల్ల సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మనకి నీరసం, నిశ్శబ్దవ, అమ్మ కాళ్ళు ఆగుతున్నాయి, నీరసం వచ్చింది, నాకు పని అయిపోయింది, పని చేయలేకపోతున్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అంటే అవన్నీ నిజమే. ఎందుకంటే మన నిద్రలో తీసుకునే శక్తి చాలా తక్కువ. ఆలోచించము, ఇలా ఆలోచన చేయము, ఖాళీగా ఉన్నప్పుడు వేస్ట్ మాటలు మాట్లాడము. ఎందుకు అంటే మళ్ళీ విశ్వశక్తి సంపాదించుకుంటాం మనం, అదంతా పోయింది. మాటల ద్వారా ఇలాగే చెప్తున్నాం, నిద్రలో శక్తి మాటల ద్వారా, ఆలోచన ద్వారా, నాటకాల ద్వారా పోతుంది అని. మళ్ళీ ఇప్పుడు కష్టపడి కూర్చొని గంటలు కూర్చొని ధ్యానం చేసి సంపాదించుకుంటున్నాం శక్తిని. వేస్ట్ మాటలు, వేస్ట్ ఆలోచనలు చేసినా సరే మళ్ళీ పోతుంది. అందుకని అలా వేస్ట్ ఆలోచన చేయకూడదు, వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. మనం సంపాదించుకున్న శక్తిని మన దగ్గర ఉంచుకోవాలి. ధ్యానం చేసుకున్నామంటే 1 గంట చేసుకుంటే 3 గంటలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ధ్యానం అయితే చేసుకోండి. గమనించుకోండి, వేళ్ళు కళ్ళ మీదకి రావాలి. మీ వేళ్ళు కళ్ళ మీదకి రావాలి. ఇప్పటి వరకు మీరు వేళ్ళల్లో వేలు పెట్టుకుని క్రాస్ చేసి కాళ్ళ మీద వేళ్ళల్లో వేలు పెట్టుకున్నారు. కాబట్టి ఆ వేళ్ళల్లో ఇంతసేపు సంపాదించిన విశ్వశక్తి అనేది వేళ్ళల్లో ఉంది. ఆ విశ్వశక్తి ఇప్పుడు మనకి కళ్ళ ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. కనుక మన వేళ్ళు కళ్ళ మీద బోధించుకోవాలి. చక్కగా వేళ్ళన్నీ కళ్ళ మీదకి రావాలి. కళ్ళ మీద బోధించుకుంటే ఆ విశ్వశక్తి మన వేళ్ళల్లోకి కూడా కళ్ళల్లోకి ప్రవహిస్తుంది. అద్భుతమైన శక్తి మనకి వస్తుంది. కాబట్టి కళ్ళ మీద బోధించుకోవాలి. 5, 4, 3, 2, 1, 0. చేతులను వెడం చేయిస్తూ నెమ్మదిగా మీ చేతులను మీరు చూసుకోండి. చేతులను వెడం చేయిస్తూ మీ అరచేతులను మీరు చూసుకోండి. చేతులను వెడం చేయిస్తూ చూసుకోండి. ఒక్కసారి పత్రిజీ గురువు గారికి మనకి గట్టిగా గట్టిగా మనం
ఇప్పుడు ఈ మౌత్ శుభ్రంగా కుర్చీలో కూర్చోండి, గోడ కానుకొని కూర్చోండి, మంచం మీద కూర్చోండి. ప్రశాంతంగా ఈ రైతు దాసండి అట్టిపండు కలిసి నోట్లో పెట్టినట్టుగా ధ్యానాన్ని మనకి అలవాటు చేశాడు. పౌర్ణ ధ్యానం, అమావాస్య ధ్యానం, ట్రెక్కింగ్ అడవిలో ప్రకృతి ఒడిలో మనం ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. ఎందుకు చెప్పాలి ఏంటంటే మనం పంచభూతాలు, మన దేహం పంచభూతాలతో తయారైంది కాబట్టి ప్రకృతి కూడా మనలోనే ఉంది. మనం సృష్టించేటప్పుడే మొత్తం మనలోనే ఉంది కాబట్టి వీటిలన్నింటిలో మనం ప్రాధాన్యత ఇచ్చేది ఫస్ట్ నీరు, గాలి, నీరు, ఫుడ్. ఈ మూడు మనకు తెలుసు, కానీ ఏది ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు కదా. ఫస్ట్ ఫుడ్ మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, కానీ దానివల్ల ఏమవుతుందంటే అనారోగ్యం పాలవుతున్నారు మనుషులు. ఈ భూమి మీద అనారోగ్యానికి కారణం ఏంటంటే మూటిల్లో ఫస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనకి నోరు, చెవులు, ముక్కులు, రెండు కళ్ళు, ఈ ఐదుని ఎలా ఉపయోగించుకుంటామో తెలియదు మనకి. ధ్యానం ద్వారా మనకి వీటిని ఎలా ఉపయోగించాలో మనకు అర్థమయ్యి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకుంటే జ్ఞానం వస్తుంది. ఎలా అంటే మనం శ్వాస తీసుకుంటేనే ఈ భూమి మీద బతికినట్టు. శ్వాస ఆగిపోతే ఈ శరీరం మొత్తం అవయవాలు పనిచేయవు, కుళ్ళిపోతాయి. అంటే చైతన్యత ఉండదంటే ఫస్ట్ మనకి ఫుడ్ శ్వాస. మనం ఈ భూమి మీద బంధాలు, బంధుత్వాలు ఏమనిపించాలన్నా సరే ఫస్ట్ మనకి శ్వాస. సెకండ్ వాటర్. వాటర్ తాగడం మానేది, తక్కువ తాగాలనుకోండి కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా మంది వాటర్ గొప్పతోనే తాగాలనుకుంటారు, కానీ దానికి క్రమబద్ధంగా వాటర్ తాగాలి. ఒక మనిషి 20 కేజీలకి 1 లీటర్ నీళ్ళు తాగాలి. తాగుతున్నా మనం? తాగట్లా. కంప్లైంట్ అక్కడ. ఫస్ట్ శ్వాసని మనం పట్టించుకోవట్లా, సెకండ్ వాటర్ని ఎలా తాగాలో తెలియట్లా, మూడోది ఫుడ్ మనకి ఇష్టంగా తింటున్నాం, ఎందుకంటే రుచిగా ఉంటుంది. మనసు బాగా ప్రేరేపించింది రకరకాల రుచులు కావాలని. దాని ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్న రోగాలు బారిన పడుతున్నాం. ఇది మనకి మనిషి బయట ఎన్నో సృష్టిస్తున్నాం, డబ్బులు కానీ, పిల్లలు కానీ, ఏమైనా ఉన్న విమానాలు కానీ, రాకెట్, అన్ని ట్రైన్లు, ఇప్పుడు కొత్త ఫోన్లు వచ్చినాయి, పెద్ద పెద్ద రకరకాల ఫోన్లు, మరి 5G అంట. దానివల్ల ప్రకృతి నాశనం అయిపోతుంది. వాళ్ళకి అవసరం లేదు, మనం మంచిగా మాట్లాడటం కావాలి. కాబట్టి గాలి, నీరు, ఫుడ్. గాలికి ప్రాధాన్యత ఇస్తాను. మనం జ్ఞానం చెప్పిన తర్వాత గాలికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ గాలిని గమనించడం వల్ల చెవితో వింటాం ఎక్కువ ఇష్టపడతాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశామో ఈ చెవులకు పని పెడతాం. లేకపోతే మనసు ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటుంది, రోజుకి 1 లక్ష ఆలోచన చేసింది, కానీ మనకు గుర్తుండదు. ఈ ఆలోచన వల్ల నైట్ పడుకున్న వచ్చిన ఎనర్జీ ఆలోచన వల్ల, చూడటం వల్ల, మాట్లాడటం వల్ల ఎనర్జీ డైల్ అయిపోయింది. సెల్ఫోన్ లాగా ఎప్పుడైతే సెల్ఫోన్ లాగా డైల్ అయిందో అందుకే పగలు రాత్రి ఇచ్చాడు. పగలంతా కష్టపడి ముక్తి కోసమే, నైట్ ముక్తి మోక్షం మార్గం అనేది ఏదో చెప్పారు. పగులంతా నీ భార్య పిల్లల కోసం కష్టపడి నేను సంపాదించి వాళ్ళు పెంచు. నైట్ పూట 24 hours ఉంది కదా, మన కోసం అంటే భార్య పిల్లల కోసం అది ఎవరు చేసుకుంటే వాళ్ళకి శక్తి వస్తుంది. ఎక్కువ కాలం అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధ్యానం అనేది వేగులు అయిపోవటం అని కాదు, పెద్ద భ్రమరేషన్ అవటం అని కాదు. మనం చేసే 1 గంట, 2 గంటలు, 6 గంటల ధ్యానానికి మన ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి తోడ్పడుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. నైట్ పూట అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ఇట్లా ట్రెక్కింగ్లు, ఇట్లా గ్రూప్ మెడిటేషన్, పొరుగుడు మెడిటేషన్ చేయటం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఈ లాభాలను మనం మిస్ చేసుకొని ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం హాస్పిటల్కి. అదంతా అవసరం అండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో చేయని మంచిగా స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మ జ్ఞానం, దైవ జ్ఞానం అర్థమైంది. దైవ జ్ఞానం వాటి దైవ ధర్మము, సత్యము అర్థమవుతుంది.
దైవానికి ఒక రేలు ఉంది. మనం ఈ భూమిలో చట్టం ఎలా ఉందో చట్టానికి రేలు ఉంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. అట్లాగే కర్మ సిద్ధాంతం ఉంది. ఆ కర్మ ఏం చేస్తావో ఫలితం అది అనుభవిస్తున్నాం. దానికోనే డాక్టర్ గారికి వెళ్తున్నాం. మంచి కర్మ చేశాను, కర్మ అంటే పనులు భోగం అనిపిస్తున్నాం. అప్పుడు ఏముండదు, హ్యాపీగా నాకు మంచి కారు వచ్చింది, భార్య వచ్చింది, మంచి ఇల్లు వచ్చింది, మంచి పిల్లలు పుట్టారని హ్యాపీగా ఉంటాం. అదే మనం సృష్టికి విరుద్ధమని పనిచేసామనుకోండి, మనకు తెలియదు. అప్పుడు కర్మ రోగం, దానికి డాక్టర్ గారికి వెళ్తున్నాం. అంటే శారీరకంగా వచ్చే రోగానికి, మానసికంగా వచ్చే రోగానికి, పూర్వజన్మ కృతం వ్యాధి రూపాన్ని పీడితే 3 రకాల రోగాలకి హాస్పిటల్కే వెళ్తున్నాం. అంటే మనిషి బయట అన్ని సృష్టిస్తుంది, జ్ఞానం లేదనట్లా. కానీ తనను తాను తెలుసుకోలేక అజ్ఞానంతో చనిపోతున్నాడు. ఇప్పటి నుంచి అది వద్దు. ధ్యానం చేసి ఎక్కువ టైం మనకి ఇప్పుడు దొరుకుతున్నప్పుడు సెల్ ఫోన్లో PMC ఛానల్ ఉంది, అందులో ఎంత జ్ఞానం కలంటే అంత జ్ఞానం వినొచ్చు. ధ్యానానికి రావాలంటే వీలు పడట్లేదు. ఎక్కడున్నా అక్కడ కూర్చొని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అని చాలా మంది ఇళ్ళకి పోతారని చెప్పుకుంటారు. ఆ టైంలో గ్రూపులో యాడయ్యి బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తే ఎక్కడున్నా అక్కడ కూర్చొని ఎంతో ఆనందాన్ని, ఎంతో ఆరోగ్యాన్ని మరి అద్భుతంగా పొంది మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా, మనల్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా చేసే అద్భుతమైన అవకాశం ఇచ్చారు గురువు గారు. మరి నాకు ఎక్కువసేపు టైం ఇస్తే బాగోదు. గురువు గారు మరి విశ్వగురువు భాస్కర్ గారు